Hello everyone, welcome you all to the V Digital Network channel. ఇవాళ మనతో ఉన్నారు మన నర్సింగన్న మహంకాళి శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ పోతరాజు గారు అండ్ నేను మీ యాంకర్ హరిప్రియ ముదిరాజ్. సో ఇవాళ మన నర్సింగన్నని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో నమస్కారం అన్న. సో ఫస్ట్ మీ గురించి చెప్పండి అన్న. నా పేరు నర్సింగ్ పోతరాజ్. నేను మంగళం గుడికి పోతరాజు చేసేవారికి ఇప్పుడు 9 సంవత్సరాలు. నాకు గురువు దినేష్. నేను దినేష్తోనే పోయినాను. దినేష్ గురించి ఈరోజు పోతరాజు కూడా చేస్తున్నట్టే దినేష్తోనే. ఈసారి అతను లేడు, బాధాకరము. ఈ మధ్యలోనే కొంచెం ప్రాబ్లం అయ్యి అతనికి జాండీస్ వచ్చి కొంచెం హెల్త్ ఇష్యూతో అతను లేడు ఇప్పుడు. మా ఎక్కడ పోయినా మాకు ఎంత బాగా దినేష్ పేరుతో చాలా పేరు వచ్చింది పోతరాజులకు. ఒక అండగా ఒక ధైర్యం నిలబడి. ఈసారి ఆ ధైర్యం లేదని మేము అనుకుంటున్నామని. ఎక్కడ పోయినా మాతోనే ఉంటాడు, మా ఇంటనే ఉంటాడని, ఆ గుడి చుట్టే తిరుగుతాడు, మా పోతరాజు చేసిన మాతోనే ఆడుతున్నాని మాకు మనసు చెప్తుంది. మీతోనే ఉన్నాడని కలవరుచుకుంటున్నాం. సో మీరు జనరల్గా పోతరాజే చేస్తుంటారా? జస్ట్ పోతరాజు అప్పుడేనా లేకపోతే ఏమైనా వర్క్ కూడా చేస్తారా? బోనాల పండుగకు పోతరాజు చేస్తామమ్మా. సీజన్ వచ్చిందంటే ఒక 15 రోజుల నుంచి ప్రిపేర్ అయిపోతాము. మామూలు టైం జాబ్ చేసుకొని. అంటే ఏం వర్క్ చేస్తారు? నేను బట్టల దుకాణంలో పనిచేస్తున్నాను. ఒక్కొక్క ఇయర్ కొంతమంది అందరికీ చాలా ప్రాబ్లమ్ వస్తాయి వర్క్ వల్ల. కొంతమంది సేట్లు అర్థం చేసుకున్న సేట్లు అయితే కొంచెం మాకు లీవ్ ఇస్తారు. దేవుని కార్యమే చేస్తున్నావు కదా. ఇప్పుడు మా సేట్ ఉన్నాడు, నాకు ప్రతి ఇయర్ నాకు లీవ్ ఇస్తాడు. మా సేట్ పేరు నిమిత్ జయంత్. మాకు పోతరాజు అమ్మవారికి మేము సేవ చేస్తున్నాం కదా. సరే తీరా ప్రతి ఇయర్ మాకైతే డుమ్మాలు కానీ లీవ్లు కానీ ఆయన అర్థం చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ అయినా కూడా ఇస్తున్నాను మా సేటు. మా సేటుకి అయితే ధన్యవాదాలు చెప్తున్నా. ఒక్కొక్కరు అయితే వర్క్ నువ్వు డుమ్మలు కొడుతున్నావు చేస్తున్నావు వద్దు బాబు అని పనులకి తీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంచెం అర్థం చేసుకున్న మా బాధలు కూడా కొంచెం అర్థం చేసుకున్నాను కూడా మా సేటు కొంచెం. ఇంకొకటి ఏంటంటే ఈ బోనాల పండుగ ఉన్నప్పుడే పోతరాజులు, బోనాల పండుగ అయినాక మామూలు మనిషిలేమో, మామూలు జర్నీ ఏమది. ఎక్కడ మళ్ళీ ఫ్యామిలీ, భార్య పిల్లలు, ఇదే ఫ్యామిలీ మాతోని. ఎప్పుడైనా ఎలకలు ఉండటం ఫ్యామిలీ కదా. మాకు ఫ్యామిలీ కూడా కొంచెం సపోర్ట్ బాగానే ఇస్తారు. ఫస్ట్ మా పోతరాజు మమ్మీ డాడీ, మా భార్య వైఫ్ రాధా, మా కొడుకు మల్లికార్జున్, మా బిడ్డ లక్ష్మీప్రియ. ఎంత రాత్రి పోయినా ఏషం వేసి పోయినా కూడా మా కోసం పాపం వాళ్ళు వండుకొని ఉండి ఎదురు చూస్తూ ఉంటారు. అదొక కొంచెం ఒకప్పుడు బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఇంట్లో ఏం బాధ, మేము ఉన్నాం కదా, అమ్మవారు ఉంది కదా, అమ్మవారు సేవ చేస్తున్నావు కదా అని కొంచెం ధైర్యం ఇచ్చి వాళ్ళే ముందుకు వస్తారు. వాళ్ళ సపోర్ట్ ఉండేవాడికి మనం ఇంత దాకా వచ్చినాము. అలా సపోర్ట్ లేదంటే ఎటు ముందు వాడు. ఎక్కడ పోతరాజు పోయినా ఎక్కడ పోయినా పలానా దినేష్ గురు పోతరాజులు వచ్చారు అని అందరూ అనుకుంటుండే. ఫస్ట్ దినేష్ ఒక బ్రాండ్, ఆ తర్వాత మేము. ఇప్పుడు ఈ మధ్యలోనే అతను వేయండు. ఇప్పుడు వాళ్ళ అన్న కొడుకు సందీప్, దినేష్ జాలకి సందీప్ వస్తున్నాడు. ఇంకొకటి వాళ్ళ కొడుకు కూడా వేస్తూ అంటుండు, కానీ అది కన్ఫర్మ్ అయింది తెలియదు. ఈ వచ్చే నెక్స్ట్ ఇయర్ లోపల అది కన్ఫర్మ్ ఏందో తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ జాగాలో సందీప్ ఉన్నాడు. ఏమున్నా ఇప్పుడు దినేష్ నాతో చిన్ననాటి స్నేహితుడు, ఒక గురువు నాకు. చిన్నప్పటి నుంచి ఒకరు కలిసిన వాడికి నాతో అన్నిండే, అరే నా తర్వాత సందీపేరా, నాకెట్లా మర్యాద ఇస్తారు, నాకెంత విలువిస్తారు, వాడిని కూడా అంతే విలువియాల, వాడిని నా జాగాలో నేను పెడుతున్నా, వానికి ఏదున్నా మంచి చెడైనా నువ్వు చూసుకోరా అని చెప్తుండే నాకు దినేష్. సో మీరు ఈ పోతరాజు వేషం ఎప్పటి నుంచి చేస్తున్నారు? మీ తాతల నాటి నుంచి వస్తుందా ఈ వేషధారణ, లేకపోతే మీరే వేశారా? ఇది వంశధారం నుంచి వస్తుంది. ఫస్ట్ నల్లపోషమ్మ గుడికి మా గబ్బర్ సింగ్ సాయి, మా అన్న, మా పెద్దనాయన వేస్తుండే నల్లపోషమ్మ గుడికి. మా పెద్దనాయన ఇంట మా బావ మల్లేష్ బాబు అని ఉంటుండే, వాళ్ళు ఇద్దరు వేస్తుండే. మామ అల్లుళ్ళు వేస్తుండే. ఆ తర్వాత మా అన్న గబ్బర్ సింగ్ సాయన, ఆయన వేసినాక మా నర్సింగ్ అని వేసిండు. వాళ్ళ ఇన్స్పిరేషన్ నేను చూసుకొని నేను వేసాను. ఒకప్పుడు కళలో నాకు మా పెద్దనాయన మా అమ్మ ఇట్లా కనబడ్డది, అరే మన ఫ్యామిలీ చేస్తారు కదరా, నువ్వు కూడా ఒకసారి వేస్తావు అంటే నాకు అట్లా కళ్ళ కనబడితే నాకు అర్థం కాలే. అయితే మా ఇంట్లో పెద్ద వాళ్ళని మా డాడీ మమ్మీని అడిగిన, మా పెద్దనాయన ఇట్లా కనబడ్డాడు, ఇట్లా అమ్మవారు ఇట్లా పోతరాజు దేశంలో కనబడ్డాడు అంటే సరే అని పొద్దున గుడికి పోయి మాట్లాడి, అమ్మ నాకు కూడా నేను కూడా పోతరాజు చేస్తా, పెద్దనాయన పోతరాజు దేశంలో కనబడ్డాడు కదా నేను కూడా వేస్తా అంటే ఫస్ట్ వద్దన్నారు. వద్దురా ఎందుకు మళ్ళీ అప్పుడే కొన్ని అప్పుడు ఇబ్బందులు, అప్పుడు పోతరాలు చాలా తక్కువ. అయితే నేనేం చేసిన సరే అని అమ్మవారు మొక్కి కొన్ని రోజులకు కొన్ని ఏళ్ళకు మళ్ళా వేస్తున్నావు కదా అని ఇంట్లో మమ్మీ డాడీ పర్మిషన్ ఇచ్చారు. ఫస్ట్ జర్నీ నాది గాంధీనగర్. గాంధీనగర్ ఎవస్ గేట్లో ఒక హరి అని పోతరాజు బండి తీస్తుండే.
అన్న ఫస్ట్ టైం వేస్తున్నావు కదా అని అతనే నాకు చెడ్డి గజ్జలు పూసలు అయినా ఇప్పించిండు. అన్న ఫస్ట్ టైం నా ఆధారణ ఇస్తున్నావు, అమ్మవారిని ఆశీర్వాదంతో అందరూ సంతోషించడానికి. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ నాతోనే వెంకట్, నర్సింగ్, దినేష్. అయితే మేము అక్కడి నుంచి జర్నీ వేసుకుంటా ముందు వెనక దోశ అన్నట్టు దినేష్ ఏమన్నా, అరే మీరు నాకు బచ్పన్ దోశలు బయట వాళ్ళ దారి అక్కడిక్కడ ఎందుకు వేస్తారా, నా దగ్గరికి రండి నేనే అని. ఎప్పుడైతే దినేష్ నన్ను ఎంట్రీ చేసిందో అప్పటి నుంచి దినేష్ని ఇంతవరకు నేను మళ్ళీ ఇడవలేదు, అక్కడికి నేను జరగలేదు. ఈ మధ్యలో కొంచెం విషయంలో మేము జరిగినాం. మంకలం గుడికి వేసినా కూడా ఎక్కడెక్కడ వేసినా బయట మళ్ళీ ఒకటేసారి మళ్ళీ అందరం కలుసుకొని మళ్ళీ వేసుడు అన్ని ఫ్రెండ్స్ రకలు అన్నీ ఎంజాయ్ చేసుడు, తినుడు చేసుడు మంచిగా. దినేష్ కూడా చెప్పారు, అరే మనం ఒక గ్రూప్ సెట్ చేసినాం, మనం ఒక గ్రూప్ పేరు మనం నిలబెట్టాలా అని దినేష్ గ్రూప్తో ఒక పేరు మనం ముందుకు పోయి ఒక స్టిల్ ఒకప్పుడు ఆడుతుండే. స్టిల్ అంటే ఎవరు తిరగకపోతుండే. ఆ స్టిల్ని దినేష్ మేమే కనిపెడుతుండే. ఒక 15 రోజుల ముందు అతను బిల్డింగ్ మీద పోయి ప్రాక్టీస్ చేస్తుండే, ఎట్లా ఆడాలా ఈసారి కొత్త విధంగా మంగళం ఇక్కడ ఒక కొత్తగా చూపిద్దాం ఒక ఆట. అతన్ని 90 కిలోలు ఉంటాడు. అతను 90 కిలోని ఈ కాలం మీద నిలబెట్టుకొని ఒక ఫోర్స్ ఇస్తాం, ఒక స్టిల్లు. ఆ స్టిల్లు చాలు. ఆ స్టిల్లును చూసి ఈరోజు ఒక గ్రూప్ లాగా తయారు చేసుకోడు. ఫస్ట్ గ్రూప్ మేము తయారు చేసింది 4 వేస్తున్నాం మేము. వెంకట్, భాస్కర్, సందీప్, దినేష్, నర్సింగ్, మేము ఒక గ్రూప్. ఎక్కడ పోయినా ఒక స్టిల్లు ఇచ్చుకుంటా ఆడుకుంటా ఆపోజిట్ ఎక్స్ టైప్ లాగా అట్లా ఆట మేము చూపించుకుంటే ఈరోజు ఒక 10 లాగా అందరి ఒక గ్రూప్ లాగా తయారు చేసుకుని ఒక గ్రూప్ లాగా ఆడుతాం. 4 కూడా ఎందుకు ఆడుతున్నాం అంటే ఒక ఇద్దరు ఆడినా కూడా ఇద్దరు కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారు. కంటిన్యూగా ఆడలేము కదా, మేము కూడా మనుషులమే, మాకు కూడా కొంచెం పెయిన్లు ఉంటాయి, కొంచెం ఆ బాధ 4 ఉంటాయి. ఏంటంటే ఒక ఎక్స్ లాగా ఒక ఆపోజిట్గా డ్యాన్స్ ఆడుతున్నాం మేము. ఎక్కడ పోయినా 4. ఇప్పుడు మా అమ్మని చూసి అందరు 10గా మార్చి ఒక గ్రూప్ లాగా యాడ్ చేసుకొని ఒక గ్రూప్ లాగా మాకు కూడా సంతోషం వచ్చింది. అరే ఒక పోతురాజు మమ్మల్ని చూసి అందరూ ఒక గ్రూప్ లాగా తయారు చేసుకొని ఒక 4 ఆడుతున్నాను, ఎక్కడ పోయినా ఒక గ్రూప్తో చేస్తున్నారని. ఆ గ్రూప్తో ఎందుకు చేస్తున్నారంటే ఒక 4 ఏ ఆర్డర్ అయినా ఒక 4 మాట్లాడుతున్నామంటే మనతో సహా ఒక ఇద్దరికి అన్నము వస్తుంది, వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు వస్తున్నాయి, పోతురాజు చేసి మనతో ఉంటాడని అట్లా మేము ట్రెండ్ చేసి ఈరోజు అందరూ అదే ట్రెండ్ నడుస్తారు. ఇంకొకటి మా దినేష్ ఒకటే చెప్పింది, అరే మనం ఆయిల్ పెయింట్ చేస్తున్నాం, పసుపు కుంకుమ వైట్ విభూది. ఒకప్పుడు ఈ బూత్ అంటే వైట్, పసుపు అంటే ఎల్లో కలర్, మళ్ళీ రెడ్ అంటే కుంకుమ, చెంకి కాటుక. ఇల్లనే మేము డిఫరెన్స్గా మేము వేస్తున్నాం వేషాలు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే పండ్లు ఇండ్లు అవి మా సంఘం కూడా చెప్పింది అట్లా వేయకండి అని ఎన్నోసార్లు చెప్పింది, అది ఎవరు పట్టించుకుంటలేరు. పోతురాజు అంటే ఒక పసుపు కుంకుమతో బయటకు వస్తేనే టెండు. ఆ కళ అనేది ఆ పోతురాజు కళలో కనబడుతుంది. ఆ పెండు పసుపు కుంకుమ. ఒకప్పుడు పసుపు పెద్దవాళ్ళు మాకన్నా అంత ఓల్డ్ సిటీ గోల్కొండ పోతురాజు పసుపు ఇప్పుడు కూడా పసుపు కుంటతోనే టెండు నడుస్తుంది. ఏంటంటే ఒక పోతురాజుని చూడడానికి ఎక్కడెక్కడికైనా వస్తారు. మా దినేష్ అంటే మేము సెల్ఫీస్ పోతురాజు ఉంటుండే. ఆ సెల్ఫీస్ పోతురాజు నుంచి వాళ్ళ గురించి మనం చాలా ఒక భయంకరంగా గంభీరంగా కనబడాలా. ఆ చెమటకు పోకుండా అంటే ఇది వాటర్ పెయింట్ అంటే ఏం చేస్తుండే, ముఖం మీద వాటర్ పెయింట్ వేసుకుంటే మనం తూడ్చుకుంటేనే పోతుంది. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు అదే ట్రెండ్ మొత్తం ఇప్పుడు వాటర్ పెయింట్ మొత్తం ఎక్కదు వాటర్ పెయింట్ అయిపోయింది తెలంగాణలో. అదొక ట్రెండ్, అది తప్పేం లేదు దాంట్లో. నేను అనేది పసుపు కుంకుమ పెద్దోళ్ళు పాటిస్తారు. ఇప్పుడు ఒక గంట సేపు ఆడితే దాన్ని ఒక కళ అనేది ముఖం మీద ఉండాలి. అది కారిపోకుండా మొత్తం మంచి కనబడుతుంది అంటే ఒకళ్ళు వచ్చిర్రు అంకులు ఒక సెల్ఫీ అంటే ఆ సెల్ఫీలో మనకు ఒక సంతోషం అనిపిస్తుంది. అరే పలానా రోజు తెలంగాణలో పోతురాజు దగ్గర పోయినా ఒక సెల్ఫీ తీసిన ఒక యూట్యూబ్లో చేసి నేను ఈ పోతురాజుతో నేను ఫోటో దిగినా అని సంతోషం అనేది పడతారు వాళ్ళు. అట్లా హ్యాపీనెస్ ఉంది దాంట్లో ఒకటి. ఇప్పుడు మన దినేష్ అన్న గారు లేరు ఇంకా మనతో. సో అతని ప్లేస్లో అతను గావు పోతురాజు, మన ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి దినేష్ అన్న గావు పోతురాజు. అతను ఇంకా మనతో లేడు. సో అతని ప్లేస్లో ఎవరు గావు పోతురాజు? ఇప్పుడైతే బాలరాజు అని పాత పోతురాజు ఉంటే, ఎప్పుడైనా బాలరాజు పాత పోతురాజు కొడుకు అతను ఫస్ట్. ఆయన మాకు గురువు పెద్ద పాత పోతురాజు విలువ కొడుకు ఆయన పడుతున్నాడు. అయిన తర్వాత దినేష్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరిదో పెద్దోళ్ళు ఈ ఇయర్ ఇంకా కరెక్టే. ఈ ఇయర్ ఇంకా డీటెయిల్ చేయలేదు. వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కామేష్ అని రమేష్ అని ఉన్నారు. వాళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లా. అమ్మవారు ఎవరితో సేవ చేసుకున్నా పెద్దవాళ్ళు ఏ మాట చెప్పినా వాళ్ళు దానికి మనం
వాళ్ళకు ఏది చెప్పినా వాళ్ళు చెప్పినట్టు మేము నడుస్తాం. ఈనాడు కానీ ఆనాడు కానీ రమేష్ అన్న కామేష్ అన్న వాళ్ళు పెద్దోళ్ళు, అమ్మ లక్ష్మమ్మ వాళ్ళు చెప్పినట్టు మేము నడుస్తున్నాం. ఈనాడు మేము మనస్థంగా పోలేదు. వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నాక వాళ్ళే డెడికేట్ చేస్తారు. ఈసారి దినేష్ లేడని కూడా తెలుసు వాళ్ళకు. ఇంకోటి కొంచెం మీటింగ్ నడుస్తుంది, వాళ్ళ తరఫుని వాళ్ళు ఎవరు అని చెప్తే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ ఏడాది ప్రతిసారి పాత పూత కొడుకే పడుతున్నాడు. అతన్ని పట్టించినాకనే వాళ్ళ ఎవరికి అవకాశం వస్తే వాళ్ళ దయ్యం. ఇప్పుడు మనం పోతరాజు గురించి మాట్లాడుకుందాము. పోతరాజు అంటే ఎవరు? పోతలింగడు అంటారు. అతను ఎవరు? అసలు ఎలా పుట్టారు? పోతరాజు అంటే అమ్మవారికి తమ్ముడు, 7 అక్క చెల్లెలకు తమ్ముడు. పోతరాజు కాదు, పోతలింగడు అంటాడు. పోతలింగడు శివుని రూపం. ఒకప్పుడు పంట పొలాలు ఉంటుండే. పంట పొలాలు ఏమి పండించకపోతుంటే అప్పుడు అన్నప్పుడు గ్రామ దేవతలు ఉంటుండే. గ్రామ దేవతలకు మొరబెట్టుకుంటుండే రైతులు. అమ్మ మాకు పంట పండుతలేదు, మాకు తినడానికి తిండి లేదు, బట్ట లేదు, ఎట్లా తల్లి అని అమ్మవారికి మొక్కు కట్టి ముడుపు కడితే అమ్మవారు శాంతి ఇచ్చి అనుగ్రహం ఇచ్చి పంట పొలాలు, నీళ్ళు, గాలి అన్నీ సృష్టించింది అమ్మవారు. అప్పుడు సృష్టించినాక ఏం చేసిన, అమ్మ మాకు ఇంతగానం మాకు ఇంత చేసినాం కదా, మొదటి బోనంగా ఆ పండించిన పంట బియ్యాన్ని మొదటి బోనంగా మీకు సమర్పిస్తాం తల్లి అని వాళ్ళు మొక్కుకుంటుంటారు. అయితే అప్పుడప్పుడు రైతులు ఏం చేసారు, బోనంలాగా తయారు చేస్తుండే. ఉడకబెట్టి అలా బెల్లం, తోటకూర, బెల్లన్నం అంటారు. అమ్మవారికి ఎక్కేది బెల్లం అన్నం. భక్తితో ఏది పెట్టినా అమ్మవారికి సంతోషంగా అనుభవిస్తుంది. అయితే ఆ బోనాన్ని వీళ్ళు ఊరోళ్ళంతా చేసి అమ్మవారికి ఎక్కిస్తుంటే అప్పుడు రాక్షసులు ఉంటుండే. పంట పొలాలలో అక్కడ ఇక్కడ రాక్షసులు ఉంటే వాళ్ళు వచ్చి ఆ బోనం వండుతుంటే చేస్తుంటే ఎంగిలి పాలు చేసి నాశనం చేస్తుంటే అట్లా ఎన్నోసార్లు అంటే మళ్ళీ వీళ్ళు వచ్చి అమ్మ తల్లి మొదటి బియ్యంని నీకు నైవేద్యంగా బోనంగా ఎక్కిద్దామంటే వీళ్ళు ధ్యానిస్తలేరంటే అప్పుడు అమ్మవారు ఏం చేసింది, పోతలింగడాన్ని నల్ల పోషమ పోతరాజుని సృష్టించింది. పోతలింగడ వెళ్ళి ఆ రాక్షసులని అర్థమార్చి నా భక్తులు బాధపడుతున్నాను, నా భక్తులని ముందు తీసుకొచ్చి బోనం ఎక్కించి నన్ను ఊరేగింపు తీసుకోవాలని అంటే అప్పుడు ఆ పోత భయంకరంగా గగ్గెలు వేసుకుంటా గజ్జతో కట్టుకుంటా అమ్మవారు శూలం ఇస్తే ఆ శూలాన్ని తాడుగా వీరగోల అంటారు దాన్ని. ఆ శూలాన్ని వీరగోల వేసి అతనికి ఆయుధం లెక్క ఆ వీరగోలతో కొట్టుకుంటా తరుముకుంటా వాళ్ళని వెలగొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బోనంని తీసుకొచ్చి అమ్మవారి బోనం సమర్పించి ఆ అమ్మవారి బోనం సమర్పించిన ఆ అమ్మవారిని సంతోషంగా ఊరేంకు అప్పుడు ఊరు గ్రామాలు ఉంటుండే, ఊరు పొలిమేరలు ఉంటాయి. ఆ పొలిమేరలు ఊళ్ళలో తీసుకుపోయి అమ్మని తిప్పి చేసి మళ్ళీ ఆ అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠ చేసి ఆ అమ్మవారి ముంగటినే పోతలింగడు అయి నిలిచిపోయిండు పోతరాజు. అది పోతరాజు. ఓకే. సో ఈ పోతరాజు వేషధారణ వేయడానికి గల కారణాలు ఏంటి? చాలా ఉందమ్మా. అప్పుడు గ్రామంలో గావు పోతరాజు, ఒగ్గ పోతరాజులు, కొన్ని పోతరాజులు అలగలం ఉన్నారమ్మా. ఇప్పుడు మన పోతరాజులు అంటే మనం ఒక గుడికి అమ్మవారిని మనం సేవ చేసుకుంటున్నాం. రంగం కార్యక్రమం, గావు కార్యక్రమం, ఈ పెద్దవాళ్ళు సృష్టి అప్పుడు ఉన్నప్పటి నుంచి అదే ఆచారము ఇప్పుడు మనకు అదే నడిపిస్తున్నారు. ఇంకోటి ఈ పెద్ద పోతరాలు పెద్ద కళాకాలానికి రాసి ఉంటుంది తలపలపరం ఎట్లా చేయాలి, ఏ విధంగా వాళ్ళు గురువు చెప్పినట్టు వాళ్ళు చేస్తారు. అదే విధంగా పోతరాజు కూడా అదే లైన్లో పోతుంటారు. సో ఈ పోతరాజు వేషధారణ వేసిన తర్వాత పాటించిన నియమాలు ఏంటి? పాటించిన అమ్మ ఇలా ఎక్కువైందంటే కొంతమంది ఒక్క పొద్దుతోనే ఇస్తుండే. అప్పుడు ఏం చేస్తుండే, పానకం లాగా కళ్ళు ఉంటుండే, అమ్మవారికి శాఖ లాగా వస్తుండే. ఆ శాఖని అప్పుడు మాకు తీర్థం లాగా వస్తుండే అప్పుడు. ఇప్పుడు ఏమైందంటే టెండ్ అయిపోయింది, మందు అయిపోయింది. మందు కూడా ఒక తీర్థం లాగానే తీసుకోవాలి కానీ ఓవర్ లెవెల్గా తీసుకోవాలి. అది చాలా తప్పు. కొంతమంది పోతరాలు చూస్తున్నాము, రోడ్ల మీద తాగుడు, గుట్కలేసుడు, సిరియర్ తాగుడు, అది తప్పు. కానీ ఇప్పుడు మాకు ఒక సంఘం తయారైంది. సంఘంలో ఎవరు తప్పు చేసినా ఆర్కేపురం రాకేష్, చందు పైలవాన్, గబ్బర్ సింగ్ సాయి, ఇప్పుడు దినేష్ లేడు, దినేష్ ఉండే ఫస్ట్. ఇవి ఎవరు తప్పు చేసినా సంఘానికి పిలిచి హెచ్చరించి బెదిరించి పనిష్మెంట్ ఏందో ఇస్తున్నామా. ఇంకోటి వాళ్ళు ఏమంటుండంటే ఎవరు వేషధారం మీద ఎవరిని గుర్తుపట్టలేము. పలానా పోతరాజు చేసిండా, ఈటో చేసినా అని గుర్తుపట్టలేము. అట్లా డీల్ అయిపోతుంది. ఏ పోతరాజునైనా ఎవరైనా నీకు ఏ భక్తునికైనా గలీజ్ అనిపిస్తున్నప్పుడు ఒక మొబైల్ పట్టుకొని నీ పేరేంది,
నువ్వు ఎక్కడ ఏరియా నీ ఏరియా అని చేసి ఆ వీడియో మాకు సంఘాన్ని పంపిస్తే మా సంఘం ఆటోమేటిక్గా పనిష్మెంట్ అనేది ఇస్తుందమ్మా. సో మీకు పోతరాజులందరికీ ఒక సంఘం ఉంది. ఓకే, అక్కడ ఏమున్నా కానీ ఇప్పుడు ఒకప్పుడు 200 పోతరాలు ఉండేమ్మా, ఇప్పుడు 800 మంది పోతరాలు లేరు. ట్రెండ్ పెరుగుతున్నారు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు నాకు ఒక ఏడాది నేను వేయాలా అమ్మ, నాకు మంచిగా అయితే నేను పోతరా చేస్తా, నేను ఇప్పుడు నా కొడుకుని కొంత మొక్కులు అట్లా మొక్కుకుంటారు. ఆ మొక్కు అయితే ఆయన మొక్కు తీర్చుకోవాలి కదా, అది మొక్కు కొంతమంది తీరంగా ఏమైంది, అది వేయంగానే ఆ తల్లి ఏమైంది కంటిన్యూ అయిపోతుంది. అట్లా పోతరాజులన్నీ పెరిగిపోతుంది. పెరిగినా కూడా ఇంత చేసినామా పోతరాజు ఒక పద్ధతి ప్రకారము అమ్మ నాయన ఆశీర్వాదం, ఫస్ట్ అమ్మ నాయన ఆశీర్వాదం తర్వాత గురువు ఆశీర్వాదం తీసుకొని ఏది చేసినా నీకు మంచి దారి ఉంటుంది ఏ ఆటంకం. సో ఇప్పుడు పోతరాజు వేషధారణ వేసినప్పుడు మద్యం సేవిస్తారు చాలా మంది, అది అలా చేయడం కరెక్టేనా, అలా సేవించడం కరెక్టేనా? అంటే నేను చూసినంత మట్టుకైతే ఇప్పట్లో ఇలా చెప్తున్నారు ఏంటంటే, మన ఒక బనానా అరటిపండు పాలు తినేసి దాని తర్వాత వేషధారణ విప్పేసిన తర్వాత ఏమంటారు, సేవిస్తే సేవించుకోవచ్చు, కాలు నొప్పులు ఉంటాయి కాబట్టి అలవాటు ఉన్న వాళ్ళు చేయొచ్చు. కాకపోతే కొంతమంది అంటున్నారు లేదు, అమ్మవారికి ఏమంటారు శాఖ పోయాల్సిందే, పోతలింగడికి కూడా శాఖ, అప్పట్లో సార ఉండేది అలా అంటున్నారు. దీనికి మీరేమంటారు? అప్పుడు పోతలింగి శాఖ పోస్తుండే అమ్మ, 100% పోస్తుండే. ఆయన శాఖదేంది బయటికి వెళ్ళకపోతుండే. కానీ మనట్టు పెద్దవాళ్ళు ఏం చెప్పినంటే, ఒక పొద్దుతో నేను అమ్మవారి సేవ చేస్తున్నావు కాబట్టి అది ఒక్క పొద్దుతోనే ఉంటుంది. అది ఆ ఒక్క పొద్దుతోనే చేయాలి, అది కరెక్ట్. పెద్దవాళ్ళు చెప్పింది కరెక్ట్. ఏంటంటే ఈ జనరేషన్కి ఏమైపోయిందంటే, పసుపు పడ్డాగానే కొంతమంది తాగుతున్నాం. ఆ పానికి దమ్ము వస్తుంది, ఒకటి ఆడుతుంటాం కదా, ఆడుతుంటే దమ్ము వస్తుంది. ఈ ఆయిల్ కాల్ ఏమైందంటే దమ్ముని కొంచెం కంట్రోల్ చేస్తుంది అప్పుడు బాడీని. అట్లా కొంతమంది ఆలోచనతో కూడా కొంచెం తాగుతున్నారు. ఒక లెక్క చూస్తే పాలు ఇవితోనే చేయాలి. కొంచెం తాగగానే అది ఏమైపోతుంది, ఇంకెక్కువ తాగాల్సి వస్తుందని కొంతమంది తాగేస్తున్నారు. అట్లా తాగేస్తున్నారు. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. తప్పది. ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ పక్కనే పోవాలి. పోతరాలు అమ్మవారికి అప్పుడు శాఖ అంటే ఇట్లా పట్టుకొని శాఖ తాగుతుండే, శాఖ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే టెంట్ బాటిల్తోనే తాగుతారు. తాగండి, కానీ అంత ఓవర్గా చేయకుండా ఒక లిమిట్గా. మందు ఎక్కువైపోతే ఏమవుతుంది అర్థమైపోతలేదు. ఆ ఆడుడికి ఎలర్జీ నైట్లకి మంచి కొంచెం గుమ్మ వచ్చినట్టు అయిపోవట్లా. ఆ దాంట్లో ఏం చేస్తారో ఎవరికి అర్థమవుతుంది. ఒక లెక్కసు తాగుకుంటుందే ఉండదే నయమమ్మ. పెయిన్ అయితే రిలీఫ్ అయిపో, లేకపోతే డ్రాప్ అయిపో. ఏంటంటే ఇలా చాలా పేరు ఖరాబ్ అవుతుంది. నేను యూట్యూబ్లో అందరిలో చూస్తున్నాను, నేను కూడా చూస్తున్నాను. నేను కూడా పోతరాజునే. నేను కూడా ఒకప్పుడు తీర్థంలోకి తీసుకున్నాను. నేను కూడా తప్పు చేసిన, కానీ ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకుంటున్నాను. నేను ఎక్కడ చేసినాం మేము, కానీ లోపలనే చేసినాం. కానీ 4 గోడల మధ్యలోనే కొంచెం తీర్థం తీసుకున్నాం, కానీ బయట ఎక్కడేమీ తీసుకోలేదు. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఆ తప్పు మనం మళ్ళీ చేయొద్దు. మన పోతరాలది, మన గురువుల పేరు ఎవరు ఖరాబ్ చేయొద్దు. మన బాధ ఉంటే చెప్పండి, దాని తగ్గట్టు మనం మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు అంతే. ఇంకా కానీ అమ్మవారి పేరుని, పోతరాజు పేరుని ఎప్పుడు ఖరాబ్ చేయకుంటే మీకు ఒక్కసారి దండం పెట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు మీకు పోతరాజులకి ఒక సంఘం ఉందన్నారు, కొంచెం ఆ సంఘం గురించి చెప్తారు. ఓకే. ఈ సంఘము ఆర్కేపురం రాకేష్, చందు పైల్వాన్, గబ్బర్ సింగ్ సంఘ్. ఇప్పుడు ఒకప్పుడు దినేష్, రాకేష్, చందు పైల్వాన్ వీళ్ళుండే. ఇప్పుడు అందరూ ఒక పెద్దగా యూనిట్గా నిలిచిరు. వాళ్ళు పెద్దవాళ్ళు ఏ పోతరాజుకి మన హెల్ప్ గురించి, మా పోతరాల హెల్త్ విషయంలో కొంతమంది చనిపోయారు. వాళ్ళకు కూడా సంఘంతో మనిషి సంఘంలో ఎంతమంది పోతున్నారో ఆర్కేపురం రాకేష్ అని ఏం చేస్తుండే, నలుగురిని చేసి ఆయన సొంతంగా ఫస్ట్ ఇచ్చేసి ఇంకసరి ఎవరు ప్రేమతో ఇచ్చింది ఆయన యాడ్ చేసుకుంటుండే. ఇక మన ఎడ్యుకేషన్ పిల్లలకు చదువులకైనా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కొత్తగా చేశారు. పిల్లలకు పోతరాల పిల్లలకు, ఆడపిల్లలకు ఎవరికి ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఒక్కో స్కూల్లో పోయినా మినిమం 50,000 40,000 అవుతున్నాయి. దాని గురించి కూడా కొంచెం సంఘంలో పోతరాల పిల్లలకు లేని వాళ్ళకు కూడా చదువు ఎడ్యుకేషన్ గురించి హెల్ప్ చేస్తున్నారు ఆర్కేపురం రాకేష్. ఏ దానికి ఇప్పుడు మాకు ఒక ధైర్యం, ఒక ఆర్డర్ చేసినాం. ఒక ఆర్డర్లో ఆయన పాశాలు ఇవ్వకపోయినాయి అనుకో, లేవు మా దగ్గర లేవు అని అనుకో, మా సంఘంలో పోయి చెప్తే ఒక 10 మంది పోతరాలు వచ్చి, మా సంఘం లీడర్ వచ్చి మాట్లాడి ఆ పైసలు వసూలు చేస్తాం. అట్లా కూడా ధైర్యం అనుకుంటున్నాం. మన పోతరాజుకి వేస్తుంటే వాళ్ళని ఇప్పుడు ఒక ఆర్డర్లో ఏరైనా వచ్చి ధన్మని వచ్చి పోతరాన్ని కొట్టడం, చెయ్యడం అట్లా చాలా జరుగుతున్నాయి. అట్లాంటి దానికి మా సంఘం ముందు నిలుస్తుంది. మాకు ఒక ధైర్యంగా ఒక పోతరాల ఒక ఆర్డర్లో ఒక పోతరాజుని ఎత్తి పలిగింది.
అతను తాగి ధనమని అతను కూడా కావాలని కొట్టలేదు, ఏదో కొట్టేసిండు. మళ్ళీ తెల్లారి వాళ్ళని పిలిపించి మా సంఘములు మాట్లాడి ఇట్లా కాదని మళ్ళీ కాలు మొక్కిపించి అతనికి క్షమాపణ చూపించి అదొక దైనం ఉన్నది. ఒకప్పుడు పోతరాజులు ముయ్యరంతా నేనంతుండే, ఇప్పుడు ఒక్క తల్లి అమ్మవారి తమ్ములం ఎక్కడ పోయినాం, ఇప్పుడు అన్నదమ్ములక మేము కలిసిపోయినాం. ఈ తెలంగాణ పోతరాజులను అందరం అన్నదమ్ములు ఎక్కడ కలిసి కూడా అందరం కౌలేసుకొని మేము 2 నిమిషాలు ఆడు వాళ్ళు 6 నిమిషాలు ఖుషితో పోతున్నాం. అట్లా ఒక సంఘం పెట్టినప్పటి నుంచి మా రిలేషన్ ఇంకా పెరిగిపోయింది. అన్నా బావునాన్న, అన్నా దినేష్ అన్న పోతరాజ్, అన్నా నర్సింగ్ అన్న పోతరాజ్, సందీప్ పోతరాజ్, భాస్కర్ పోతరాజ్, అన్నా విజయన రామన్, అట్లా. ఇప్పుడు దేవరాజ్ కాక ఉన్నాడు, దేవరాజ్ కాక కూడా ఇప్పుడు దేవరాజ్ కాక విజయ తాత, అంతమంది ఒకటే గ్రూప్. ఏ ఆపద ఏదైనా వచ్చినప్పుడు అందరు పెద్దవాళ్ళు లీలపడతారు. ఆపదకు నుండి హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళే పెద్దవాళ్ళు. ఇప్పుడు ఒకవేళ కొత్తగా వేస్తారు కదా ఎవరైనా అబ్బాయిలు, కొత్తగా వేషధారణ వేయడం జరుగుతుంది, అప్పుడు వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే అప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? అంటే మీ సంఘం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరు ఎలా ప్రశ్నించగలుగుతారు? సంఘం ఉన్నదమ్మా. ఇప్పుడు ఈ పోతరాజు ఒక పోతరా వేసి అక్కడ వేసినంటే అక్కడ నుంచి ఆల్రెడీ టాకు మనోళ్ళు కూడా ఉంటారు అక్కడ. ఇప్పుడు నేను ఒక్కనే కాదు కదా, ఇప్పుడు నేను పోతరా వేసి నా పోతరా ఫ్రెండ్స్ కూడా అక్కడ పోతాడు. అరే మనోళ్ళు కూడా వేస్తారు కదా, ఈ పోతరాజు ఎట్లా ఏం చేస్తున్నావు చూద్దాం రాబాయ్ అని అక్కడ మన వాళ్ళు సర్కిల్లా. ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ సర్కిల్ మొత్తం మనోళ్ళే కదా, ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆ మనిషి వచ్చే టాక్ అనేది వస్తుంది కదా, ఆ టాక్ ఓలేసిరు, ఓలైతే ఆర్డర్ ఇచ్చారు ఆయనకు ఫోన్ చేసి నీ దగ్గర ఓలేసిరు ఎక్కడ మనిషి వేసినా ఆ మనిషిని పిలిపించి ఎందుకు వేసినావు అని తను పనిష్మెంట్ ఇస్తాను. దానికి ఒకటి ఓకే. సో మీరు లెన్స్ పెట్టుకుంటారు, మీ టీం అంతా కూడా పెట్టుకుంటారు కదా, సో అది పెట్టుకోవచ్చా? అంటే పోతరాజు వేసుకుంటే అండ్ పెట్టుకుంటే దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయమ్మా, చాలా ఎఫెక్ట్ వస్తుంది. ఫస్ట్ ఒక లెన్స్ ఇట్లా పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ మంట రెడ్ అయిపోతుంది కన్ను. ఇంకోటి మన పసుపు ఉంటుంది, అది నార్మల్ లెన్స్ అలా కావు కదా మరి. నార్మల్ లెన్స్ లాగా ఉంటాయి కానీ బ్రాండ్ ఉంటాయి మేడం మళ్ళీ కూడా. అలా బ్రాండ్ బట్టి క్వాలిటీ బట్టి. ఇప్పుడు నేను నా దగ్గర లేదు సోమత, 5,000 10,000 పెట్టేది, నాకు సోమత లేదు. మేము చేస్తాము ఒక 1,500 ఒక 2,000 పెట్టుకుంటాం. అది 1 year దాకా టైం అంటారు. ఆ 1 year దాకా నువ్వు దాన్ని వాడతాం. మధ్యలో బోనల్ పని అయిపోయినంత దాన్ని తీసి పక్క పెట్టేస్తాం, దాన్ని ఫ్రెష్గా పెట్టాం. ఇంకా మీకు పసుపు అవి పసుపు ఇట్లా పడ్డదంటే ఒక రేంజ్గా ఒక బాధ నేను అనుభవించాను. లెన్స్ పెట్టి నాకు కళ్ళు తెరవని గాలి, కళ్ళు ఉబ్బిపోయి ఇట్లా మూసుకపోయినాయి. ఒక ఆర్డర్లో మన బస్సులపేట్ల కళ్ళు తెరవని ఒకతే శేఖర్ అన్నట్టు ఆయన బండి మీద తీసుకుపోయి గ్లోస్ కప్లు తీసుకుపోయి డ్రాప్ చేయించి ట్రీట్మెంట్ చేయించాం. ఇన్ఫెక్షన్ కూడా అయిపోతుంది మాకు. కొంచెం పసుపు పడ్డా కొంచెం ఏదన్నా నాకు చెమికి పట్టి గుడ్డు తెగింది ఇక్కడ, కొంచెము చెమికి పోతరాకి వేస్తుండే, ఆ చెమికి కన్నుకు పోయి ఇట్లా తెగింది. చాలా టార్చర్. లెన్స్ అయితే చాలా టార్చర్. పబ్లిక్ గురించి, అట్రాక్షన్ గురించి, వాళ్ళ సంతోషం గురించి మేము బాధపడుతున్నాం. అరే పలానా పోతరాజు అట్రాక్షన్ బాగుంది, గంభీరం ఉంది, ఒక గెటప్ ఉంది. దినేష్ పనులు పెడుతుంటే దినేష్ లాగా ఇప్పుడు ఈసారి దినేష్ లేడని ఈ పనులు మేము చేయించాం. ఈ పనులు కూడా చాలా ఇబ్బంది అమ్మ, ఉత్తగా కాదు. ఈ పనులకు ఈ పనులు సందులు అన్నీ కట్ చేయించుకుంటాం. ఇట్లా కట్ చేయించుకొని ఈ సందులకి మొత్తం కళ్ళు కట్ చేస్తారు. దీని యొక్క కళ అట్రాక్షన్, దీని కూడా బాధపడి మేము చేస్తాం. ఎందుకంటే ఒక సంతోషం, హ్యాపీనెస్. ఎక్కడ వినాలి పూతల పనులు పెట్టిండు, పనులు కూడా పెట్టింది ఫస్ట్ దినేషే, లెన్స్ కూడా పెట్టిందే దినేషే, పెయింట్ సృష్టించిందే దినేష్. ఇవన్నీ చేసి ఈరోజు అతను లేడు, మాకు చాలా బాధాకరం. చాలా బాధాకరం. ఆయన ఎక్కడైతే లేడు మా గుండెల్లో ఉంటాడు, మాతోనే ఉంటాడు. అదొకటి. మాకు పోతరాజు వేషధారణ వేసిన తర్వాత చాలా మంది ఆ హీరోగోలని మిస్యూజ్ చేస్తూ చాలా మంది కొడుతున్నారు. ఇలా వీడియోస్ కోసం అని రారా అని చెప్పేసి పిలిచి మరి కొడుతున్నారు. అలా చేయడం కరెక్టేనా? అంటే పోతరాజు అలాగే చేస్తాడు. పోతరాజు అట్లా చేయడమా, అట్లా కొట్టడం కూడా తప్పు. పోతరాజు హీరోలు పట్టుకొని ఆయన ఎంట్రీ ఇస్తప్పుడు కొంచెం ఎదురు ఓడి ఉండదు, ఆయనకి దారి ఇవ్వాలి. దారి ఇచ్చిన హీరోలతో కూడా ఎందుకు కొడతామంటే ఎదురు వచ్చి ఇప్పుడు ఒక పిల్లగాడు ఉన్నాడు, అంటే పెద్ద పిల్లగాడు, అతను ఆరోగ్యం బాగాలేదు, ఏదో గాలి సోకినట్టుంది, అయ్యా జర కొంచెం హీరోలో తిప్ప అంటే కొట్టడం కదా, ఆయన మీకేం తిప్పి ఇట్లా ఒక దెబ్బ కొట్టచ్చు. ఆ భయం అనేది పోతుంది. అంటే ఒక పోతరాజుతో కొట్టే నమ్మకం ఒకటి, అరే ఒక పోతరాజు హీరోలతో ఇట్లా కొడితే మన ఒంటి మీద ఏమున్నా వెళ్ళిపోతాయి అని పాత కాలం నుంచి పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది.
ఇంకా నేను ఈరగోల పట్టుకున్నా ఎవరిని కొడతా అని కొడుతున్నా అంటే అది చాలా తప్పు. ఒకవేళ కొట్టినా మనం పనిష్మెంట్ ఇచ్చినా చెప్పినా కూడా వినకపోయినా కూడా ఆ అమ్మవారు ఒకసారి చూస్తుంది, రెండుసార్లు చూస్తుంది, మూడోసారి ఆ చెయ్యి లేవనీయకుండా చేస్తుంది. అది చాలా తప్పు, అట్లా కొట్టడం తప్పు. అదే దెబ్బ నీకు కొడితే నీకు కూడా నొప్పిలేస్తుంది, వాళ్ళకు కూడా నొప్పిలేస్తుంది. వాళ్ళు భక్తితోనే వస్తారు, మనము కోపంతో కొడితే అది సాధపోనం అంటారు, అది కొట్టొద్దు, అట్లా తప్పు. ప్రేమతో వాళ్ళు వచ్చి అయ్యా ఒక దెబ్బ అంటే నువ్వు కొట్టడం అన్నా కూడా కొట్టే విధంగా కొన్ని విధాలు ఉంటాయి. కొట్టమంటే కొట్టాం కాదు, ఆమె మీదకి 3 తిప్పి చుట్టూ తిప్పి ఈడవలో కొడితే ఆమె మీదకి ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి, గాలిలో వెళ్ళిపోతాయి. అది అట్లా ఎవరు కొడితే నువ్వురా ఊరికి పోయి వాన్నే కొట్టాలో 2-3 సార్లు అక్కడ నిలబడి కొట్టడం చాలా తప్పు. అదొక్కటి పోతులలో తప్పు. నేను ఏమన్నా కొట్టొద్దు, నీ దగ్గరకు వచ్చి కొట్టిపిస్తేనే కొట్టాలి. ఇప్పుడు పోతరాజు వేషధారణ వేసినప్పుడు చాలామంది ఇప్పుడు యూత్ ఏం చేస్తున్నారంటే బండ్ల పైన ఇట్లా పోతున్నారు, చెప్పులు వేసుకొని ఇట్లా పక్కకు పోయి ఏమంటే డాన్స్ ఆడుకుంటే పక్కకు పోయి ఒక ఇట్లా ఆల్కహాల్ సిప్ వేసేసి వస్తున్నారు, లేదా ఇట్లా సిగరెట్ కొట్టేసి రావడము, లేకపోతే ఏమంటారు వాష్రూమ్స్కి వెళ్ళడము, అలా చేస్తున్నారు. అవన్నీ చేయడం అది కరెక్ట్ కాదు కదా అమ్మవారికి. అమ్మ ఇలా ఆల్కహాల్ తాగడం తప్పు. అట్లా ఇంకొకటి వాష్రూమ్ అంటే అమ్మ మేము ఆడుతుంటాం, శరీరంలో ప్రతి ఒక్క బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ నడుస్తుంటుంది, మాకు యూరిన్ 100% వస్తాయి. ఇప్పుడు యూరిన్ ఆపితే మాకు చాలా ఎఫెక్ట్. యూరిన్ పోయొచ్చు, ఎట్లా పోవాలా, ఒక జాగాలో రూమ్లో పోవాలా, ఇక్కడ ప్లేస్ ఉంటే పోయి యూరిన్ పోసి కాలు కడుక్కొని నీళ్ళు ఇట్లా 3 సార్లు నెత్తి మీదకి ఇట్లా సామాన్ మా పోత వేషధారణ సామాన్ మీద నీళ్ళు చల్లుకోవాలి. ఏంటంటే ఒక లెక్క వస్తే ఒకప్పుడు పెద్దలు వంటలు పోయినా పోయకపోతుండే. ఏంటంటే ఈ జనరేషన్కి మనకు సల్ల లెదర్కి యూరిన్ 100% వస్తుంది, అది ఆపోదు. దీనికి పోవడం తప్పు కాదమ్మా. ఏంటంటే కడుపు ఉబ్బుతుంది, కడుపు ఉబ్బినా అతనికి టార్చర్ అవుతుంటుంది. ఇంకోటి కిడ్నీలు కూడా ఉబ్బిపోతాయి, దానికి హెల్త్కు దక్కం, దానికి పోవచ్చు, దానికి తప్పు లేదు. యూరిన్ పోసి కాలు చేతులు కట్టుకొని నీళ్ళు మొత్తం ఇట్లా చల్లుకొని మళ్ళీ బొట్టు పెట్టుకొని మళ్ళీ జర్నీ చేయొచ్చు. 2 నంబర్ వస్తేనే వేషధారం తీయాలి, తీసేయాలి. ఎందుకంటే 2 నంబర్ అంటే అది చాలా తప్పదు. 2 నంబర్ అంటే మనం అని వేషధారం మీద 2 నంబర్. అందుకే మేము ఏంటంటే పూతరాలు తినం, ఎక్కువ ఏం తినం, ఒక్క పొద్దులాగానే ఉంటాం కానీ తినం. తింటే 2 నంబర్ వస్తుందని చాలా ఇబ్బంది అవుతుంది. ఆ విషయంలో ఎక్కడ పోవాలన్నా మనకు అర్థం చేసుకోలేము, అట్లా అని మేము తినం. తిన్నా కూడా ఇడ్లీ దీంట్లో ఏదో ఆసర కడుపులో ఏదో సైడ్కి ఇంత ఆసర ఉండేటట్టు అట్లా ఒక ఇడ్లీ ఒక పువ్వు ఏదో నాష్టలాగా చేసి ఇటు చేసుకుంటాం. ఈ వాటర్ ఏంటంటే మాకు ఎక్కువ ధూప అవుతుంటుంది, ఒకదికి ఎండు ఉంటుంది, లెదర్కి మాకు ధూప అవుతుంది. మా గొంతు మేము నోట్లో ఒక కలర్ వేస్తాం అట్రాక్షన్ గురించి, ఆ కలర్ పోయి అంతా గొంతులో నొప్పిలేసి ఉంటుంది, మంట మండుతుంటుంది. అంతా 4 అట్రాక్షన్కి ఈ గొంతు అంతా మంటలేస్తుంటుంది, మాకు ధూప అవుతుంది. ఆ నీళ్ళు అనేది మేము తాగుతుంటే మా మంద అనేది ఇది పోతుంది. దానివల్ల మాకు ఒక యూరిన్ అనేది వచ్చేస్తుంది. దాన్ని యూరిన్ పోవడం తప్పు కాదు. ఇంకోటి చెప్పులు వేసుకుంటే తప్పు. ఇప్పుడు ఏడైనా మాకు పాదరక్షణ ఉండదు, చెప్పులు వేసుకున్నది తప్పు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది, బండి మీద ఎందుకు పోతుందంటే ఒక పోతరాజు ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, జిప్సీలా వేషం వేసుకొని ఒక స్టిల్లు లాగా అట్లా అట్రాక్షన్ లాగా అట్లా చేస్తుండే, దానికి తప్పు లేదు. బండి మీద ఏంటంటే ఎమర్జెన్సీ మనం అక్కడ పోవాలి, నడుచుకుంటూ పోతే పోలేము, అందరు చూస్తారు కదా. అయితే బండి మీద కూర్చున్నప్పుడు షాల్వా ఉంటుంది మన దగ్గర, ఆ షాల్వాని ఇట్లా కప్పుకుంటే చాలు పోవచ్చు. బండి మీద పోవడం తప్పు. అట్లా అంటే నేను బండి పైన పోవడం నిజంగా తప్పు కాదు, ఎందుకంటే మీకు లాంగ్ డిస్టెన్స్ ఉన్నా గానీ అది కష్టమైపోతుంది. బట్ ఇట్లా హీరోగోళ్ళు ఇట్లా తిప్పుకుంటా అరుచుకుంటూ పోతున్నారు కదా, మన జాతర అన్నప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ లో కనుక మీరు సికింద్రాబాద్ లో చూస్తారు కాబట్టి అక్కడ ఎంత పబ్లిక్ ఉంటారో మీరు చూస్తారు. ఆ టైంలో నేను అబ్జర్వ్ చేసి నేను చెప్తున్నాను, ఇట్లా పోతరాజు ఉత్తగా సైలెంట్ వెళ్తే ఏం గుర్తింపు ఉంటది, ఏముండదు కదా. పోతరాజు గజ్జ కొట్టుకుంటా ఈరగులు తిప్పుకుంటూ వస్తుంటేనే గంభీరంగా ఆ పోతరాజు వస్తున్నాను ఒక గుర్తింపు ఉంటుంది. పోతరాజు ఉత్తగా రాడమ్మా, గజ్జ ఊపుకుంటే ఈర తిప్పుకుంటూనే వస్తుంది. అలాంటి బండి పైన ఉంటున్నాను, బండి మీద తిప్పదు తప్పదు. అదే బండి పైన ఇట్లా పక్కన అట్లా కొట్టడము ఇట్లా తిప్పడం. ఇప్పుడు బండి మీద కూర్చొని ఇట్లా హీరోలో చెప్తుంటే నువ్వు ఫ్యానా, అదే కదా హీరోవా కాదు కదా, అదే కదా నేను అది తిప్పదు తప్పు. హీరోగోల మనకున్నది గుడికాడ ప్రోగ్రాం ఆడేటప్పుడు మన చేతులు ఉండాలి. ఒకవేళ
ఎరువులు ఆడుతుంటే కూడా మనకి ఏమని పూసలు నీళ్ళైనా పూస కట్టుకొని కానీ మన ఒక మనిషి ఉంటాడు. ఎప్పుడు ఒక టెంపరీ ఒక మనిషి ఆ మనిషికి ఇస్తాం మనం ఇరవలు. ఎవరి చేతిలో కూడా వాళ్ళ చేతులకు ఇరవలు ఇయ్యారు. ఇప్పుడు నా ఇరవల శక్తి పవర్ నీ చేయలేస్తే నీకు పవర్ నీకు వచ్చినాక నేనేముంటా అప్పుడు నాకేం పవర్ ఉంటుంది? ఉండదు కదా. ఎవరి చేయికి కూడా ఇవ్వదు. మనకు ఒక మనిషి ఉంటాడు, మనకు ఆ మనిషికి ఇవ్వచ్చు. ఇంకొకటి ఈ మధ్యలో ఏమైపోతుందంటే పోతురాళ్ళ చేతులకని ఇరవలు గుంజుకుంటారు జెంట్స్. అది తీసుకోవడం తప్పు. పెళ్లి కానోళ్ళు ఈరోగల పడితే పెళ్లి కాదు. పెళ్లి కానోళ్ళు ఈరోగల పడితే పెళ్లి కాదు వాళ్ళకు. అంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు పోతురా చేసుకుంటే పట్టుకోవచ్చు. కాకపోతే చిన్న వయసు ఉంటుంది కదా. ఈరోగలు అనేది అమ్మవారి శూలం లాంటిది. నువ్వు పట్టుకుంటే నీకు కాదు, అది పెద్దవాళ్ళు చెప్పిన ఆడాలని చెప్పేది ఆశనం. అట్లా అనమాట. ఈరోగలలో ఎప్పుడు కానీ పోతురాజు చేతులకేని గుంజుకోవద్దు. చాలా అవుతుంది పోతురాజు చేతులకని ఒక్కొక్కరు వచ్చి అన్న చేసే పని డప్పని గుంజుకు ఇవ్వకపోయినా కూడా బలంతో గుంజుకుంటారు. అది తప్పు, అది మంచిది కాదు. అలా ఈ రోజుల్లో ఒక పోతురాజుని చూస్తారు. అమ్మవారి తమ్ముడు అంటే పోతురాజు కూడా ఒక దేవుని కార్యక్రమం చేస్తున్న మనిషే కదా, ఒక పంతులు లాగానే, గాడ్ లాగానే. ఆ పోతురాజు చేయకుండా ఇయ్యాలని చేతకొని తాగి ఆయన చేతకని గుంజడం, వాళ్ళు ఇట్లా రిప్ప తిట్టేమో ఆ ఈరోగలు ఎవరికి తలగడం, అది ఎవరు ఈరోగల పోతురాజు నువ్వు ఎందుకు ఇచ్చినావు అని అది పోతురాజు మీకు మళ్ళీ లొల్లి కావడం, అట్లా చాలా అవుతున్నాయి. అట్లా చాలా జనరేషన్ అవుతున్నాయి. నీకు మనము షూ వేసుకుంటాం, పోతురాజు ఆడుతుంటే అందరు కొంచెం జెంట్స్ తాగుంటారు, ఎట్లా పడితే కాలు దొరుకుతాం. మేము చెప్పులు వేసుకోం, గోర్లు కూడా వలిగిపోతాయి, మరి గోర్లు కూడా వలిగిపోతాయి, కాలు దొరుకుతాయి, ఏళ్ళు చితికిపోతాయి. మేము ఎట్లా ఆడాలి ఆ బ్రెయిన్తో? కొంచెం పబ్లిక్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పోతురాలు ఆడుతున్నప్పుడు జెంట్స్కి ఒక 2 అడుగులు జాగిస్తేనే. ఇప్పుడు ఒక పోతురాని దొరికొచ్చినాం, ఆట చూపెట్టడానికే తీసుకొచ్చినావు, కానీ నువ్వు కూడా వాళ్ళతో ఆడితే మీరు అడ్డం దుడ్డం కాళ్ళు లేపుకుంటా తొక్కుకుంటా అంటే పోతురాజు ఆడమంటే ఏడా ఆడతాడు? ఆడలేడు. పోతురాజు ఆట చూడాలంటే వాళ్ళకు జాగియాలా, వాళ్ళని ఆడమని చెప్పాలి. వాళ్ళు ఆడనప్పుడు వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవాలి. ఒక ఆర్డర్లో నన్ను పిలిచినావు, నువ్వు ఆడతలేవు అంటే ఆ పబ్లిక్లో నువ్వు జాగ చేసి పోతురాన్ని ఆడిపిస్తే పోతురా ఆట ఏందో చూపిస్తాడు. మీరు మీద పడే, వాళ్ళు మీద పడే. ఇప్పుడు బ్యాండ్ కొడుతుంటాడు, బ్యాండ్ మీద పడితే ఆడు కొడతాడు కదా, వానికి జాగిస్తేనే కొడతాడు. అట్లా ప్లేస్ ఇవ్వాలి. ప్లేస్ ఇచ్చి కొంచెం గేర్ వేసి మనం ఆడిపిస్తే అరే పలం పోతురాలు మంచిగా ఆడుతున్నాను పబ్లికే చెప్తారు. అట్లా అని నేను చెప్తున్నా, మీద పడవద్దు, చెయ్యొద్దు. సో మీరు ఈ పోతురాజు వేషధారణ అనేది ఖాళీ ఉజ్జయిని మహంకాళి అమ్మ టెంపుల్కే వేస్తారా, లేకపోతే బయట ఏమైనా ఆర్డర్స్ వచ్చినా కానీ వెళ్తారా? గుడికి వేస్తామమ్మా. ఆర్డర్ తర నుంచి రమేష్ అన్న కామేష్ అన్న మాకు కొన్ని ఆర్డర్లు ఇస్తాడు. అరే అక్కడ పోయి అక్కడ ఆర్డర్ చేసుకోండి, ఇక్కడ కొంచెం ఒక ఆర్డర్ వాళ్ళు మాకు కలిసి ఈ ఆర్డర్ ఉంది మీరు చేసుకోవాలని వాళ్ళ పేరు మీద పోయి చేసి వస్తాము. వాళ్ళు కాక ఇంకా బయట కూడా ప్రోగ్రామ్ కొన్ని చేస్తాము. బయట ఏంటంటే కొంచెం దూరం ఉన్నప్పుడు ఒక 4 పోతాము. 4 పోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మాకు ట్రాన్స్పోర్ట్ తీయరు. ఒకవేళ మాకు అమౌంట్ బండి పట్టుకొని పోయినా కూడా ఒక 4 పోతే 2 పోతురాలు పైసలు ఇస్తారు, 2 పోతురాలు పైసలు ఇయ్యరు. చాలా ఇబ్బంది కూడా పడ్డాము అట్లా కూడా. అయినా కూడా ఒక 3-4 సార్లు ఇక్కడ కూడా సికింద్రాబాద్లో కూడా కొంతమంది ఆర్డర్లు వేయించుకొని ఇంటి చుట్టూ తిప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా తిరిగి కూడా కొన్ని పేమెంట్లు కూడా మేము అట్లా విడిచేసినాం. కానీ వాళ్ళకి మంచిది కాదు, అది ఆసుపత్రిలో పెడతారు. వాళ్ళ ఫ్యామిలీకి పెడితే అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. ఏంటంటే ఒక గజ్జె కట్టుకొని పసుపు వేసుకొని మేము ఎంత కష్టపడతామో అమ్మవారు తెలుసు, ఆ అమ్మవారి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. ఇంకేం. సో ఇప్పుడు మీరు ఆర్డర్స్కి వెళ్ళినప్పుడు పైసలు ఇవ్వరు, అప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటుందమ్మా. ఫస్ట్ ఉన్నంతసేపు ఉంటారు, మంచిగానే ఉంటారు, మాకు అన్ని అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసినాక రూమ్ వేసిన మళ్ళీ ఆర్డర్ క్లోజ్ అయ్యే మూమెంట్లో ఎవరు వీళ్ళు కనపడరు. ఒక తానం చేయాలన్నా నీళ్ళు సరిగ్గా ఇయ్యరు. ఒకళ్ళు ఇంట్లో పోతే మనకు తెలియదు కదా, ఆ రాత్రి 2-3 అవుతుంది. ఆ రాత్రి ఎవరు లేచి మాకు ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క బోర్డింగ్ కింద కూడా కడుక్కొని అట్లనే వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. కొంచెం ఇబ్బంది. నేనేమంటున్నానంటే ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఫస్ట్ రెస్పెక్ట్ ఎట్లా ఇచ్చిరో ఆర్డర్ అయిపోయేదాకా ఆ రెస్పెక్ట్ అతనికి ఇచ్చి అతనికి దానం చేయించి. ఒకప్పుడు కొంతమంది ఉన్నారు, ఇలా కొంతమంది ఉన్నారు, కొంతమంది మా ఇంట ఉండి మాకు దానం చేయించినాక కూసబెట్టి తినిపించి పంపించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా ఒక చారణ మందం ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు, బారాన మందం మంచోళ్ళు ఉన్నారు. కొన్ని ఆర్డర్లు పోతురాజు అంటే ఏంటి తెలిసిన వాళ్ళు అయితే కొన్ని జాగాలు అయితే అన్న ఇప్పుడు ఈ రాత్రిలో నీకు దొరికాయి ఇక్కడనే పండుకొని మబ్బులో పోవని అట్లా మాకు హెల్ప్ చేసిన మనుషులు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక ఊరి పోయినాం, వరంగల్ జనగాం పోయినాం, అక్కడ నైట్ అక్కడ మాకు ఒక లాడ్జ్ ఇచ్చిండే. అక్కడ కూడా కొంతమంది బయట కంట్రీలో పోయిన రెస్పాండ్ చాలా ఉంది. కానీ ఇక్కడ మనకు ఏమైపోతుందంటే ఇది మనోలే కదా అని అట్లా చిలుకొని చేసి ఆర్డర్ అయిపోయిందంటే కజం నువ్వు పోలే నేను అట్లా అవుతుంది.
అట్లా కూడా ఇబ్బంది పడుతున్నాం అమ్మ. అమౌంట్ కూడా ఇస్తనేది కూడా కొన్నిచ్చి కొన్ని తిప్పిపించుకొని వేయించుకొని అది మంచిది కాదు. ఏ అమౌంట్ అయినా ఒక రూపాయి మాకు తక్కువ నువ్వు ఇచ్చేదంటే ₹1 తక్కువ ఇచ్చి కానీ పేమెంట్ ఫుల్ చేస్తావు. నా ఇంటో నేనంటే నేను తక్కువ తీసుకుంటా, నా ఇంటి వచ్చిన వాళ్ళైతే తక్కువ తీసుకోరు కదమ్మా. ఇప్పుడు మేము కష్టపడుతున్నాం, మా కష్టం ఫలితం దగ్గర చూసి అంతే, ఇంకేం లేదు. అదొక్కటి కోరుకుంటున్నాం. ఓకే, సో మీరు విన్నారు కదా, ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు డాన్స్ చేస్తారు కదా, డాన్స్ చేసేటప్పుడు భరతనాట్యం కాకుండా ఒక పోతరాజు నాట్యం వేస్తే ఎట్లుంటుందో అట్లే చేస్తారు కదా. సో అది ఎలా సాధ్యమో, మీరు ఎలా ట్రెండ్ సెట్ చేశారు అంటే నాకు తెలిసినంత మట్టుకైతే మీరే సెట్ చేశారు అలా డాన్స్ ఆడడం, ఆ ట్రెండ్ అనేది. మనం ఉజ్జయిని మహంకాళి పోతరాజు అందరిట్లలో కూడా మీరు సెట్ చేశారు ఆ ట్రెండ్ ని. స్టిల్ గురించి సెట్ చేసినామమ్మా. ఓలు అంటే దినేష్, నేను, భాస్కర్, సందీప్, నాని, వెంకట్, మేము ఎక్కడ పోయినా ఒక స్టిల్, అరే అమ్మవారు కాళీమాత ఉంటుంది, అవి ఇట్లా చేతులు ఇట్లా వేలేస్తుంది. దాంట్లో ఏంటంటే స్టెప్ 1 by స్టెప్ దినేష్ వెనక నిలబడుతుండే, మేము ఇట్లా కింద ఒక ఫోజ్ ఇస్తుండే అతను, అట్లా ఒక కాళీమాత లాగా ఒక స్టిల్. ఆ స్టిల్ ఏంటంటే అది చాలా మంచిగా ఉంది. ఇంకొకటి దినేష్ని ఈ తొడ మీద ఎత్తుకుంటాడు, ఆయన నిలబడతాడు, ఇట్లా చెయ్యి మినిమం 90 కిలోలు ఉంటాడు. ఒక 2 minutes దాకా ఇట్లా ఎత్తుకుంటే మా కాలు పెయిన్ అయిపోతుంటుంది. అయినా కూడా ఆ బాధకు మేము ఇస్తాం కొత్త విధంగా. అరే పలానా స్టిల్, ఇంత మంచి స్టిల్ ఇస్తుర్రు, అరే ఇంత మంచిగా ఆడుతుర్రు, ఏదో ప్రతి ఆడేది ఒక కొత్తగా చేద్దాము అని మేము అట్లా కష్టపడుతున్నాం, ఆడతామమ్మా. అప్పుడు మేము మైండ్లో ఏది పెట్టుకోము, ఆ టైంకి ఆడేటప్పుడు ఆ డప్పు సౌండ్కి ఈ గజ్జె సౌండ్కి ఆటోమేటిక్ అది మా దాంట్లోకి ఆటోమేటిక్ ముందు వచ్చేస్తుంది ఆట. డప్పు మెయిన్, డప్పు ఎంత మంచిగా కొడితే మనిషికి ఆడనాడు కూడా ఆడుతాడు. ఆ గుడి ముంగట అమ్మని దలుచుకొని ఆ డప్పు కొడుతుంటే ఇంకా ఆడాలని ఆడటం మాకు వస్తుంటది. ఆ అమ్మనే ఆడిపిస్తుందమ్మా, మేము ఆడమది. మేము ఎట్లా ఆడినామో మాకు కూడా గుర్తుంటది. మీది ఒక సాంగ్ ఉండే అమ్మవారి పైన, బొట్టు మీద బొట్టు అనుకుంటా, మీరే పాడినారు అప్పట్లో. అంటే అది జస్ట్ టిక్ టాక్ లో ట్రెండ్ అయింది. అయితే అమ్మ ఆ పాట అప్పుడప్పుడే నా మైండ్లో వచ్చింది. అది చైర్మన్ కామేశ్వరి ఇంటికాడ పాడిన ఒక అక్క వచ్చి రాజు అని పాడమనంటే, ఊడు 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 బొట్టు మీద బొట్టు ఎదురొచ్చే అమ్మవారి బోనం మీద బొట్టు, ఆ పాట పాడింది నేనే. కొన్ని సంతోషం గురించి అట్లా చిన్న చిన్న అనుకోకుండా పాడిన పాట అమ్మ. ఆ అమ్మవారి ఆశీర్వాదానికి ఆ పాటలు కొన్ని నేను దినేష్ మీద కూడా పాడినా, కొంతమంది ఉత్తర దేశంలో కొంతమంది వాళ్ళ ఆర్డర్ తీసిన వాళ్ళ పేరు మీద కూడా పాడినా, ఏదో అప్పుడప్పుడే అనుకోకుండా మైండ్ లో వచ్చడం నేను పాడడం అమ్మ. దినేష్ అన్న పైన ఒక పాట ఏదైనా. అరే కలు గజ గట్టినాడు ఎదురొచ్చి ఉన్నాడు సింహంలాగా ఉన్నాడు రో, మన ఉజ్జయిని మంకాలి గావు పోత రాజురో దినేష్ పోత రాజురో, గావు పోత రాజురో దినేష్ పోత రాజురో, దిల్లున్న వాడురో యారున్న వాడురో, దిల్లున్న వాడురో యారున్న వారుడు, స్నేహం అంటే పానమిచ్చే దిల్లున్న వాడురో, యారు పోత రాజురో దినేష్ పోత రాజురో. ఇట్లా అనుకోకుండా పాడతాము, ఏదో అనుకుంటాము కానీ అది అమ్మవారే తెప్పిస్తారు. ఏదో ఖుషి సంతోషం నుంచి అప్పుడప్పుడే ముడి కట్టుకొని మేము పాడుకుంటాం. అది కూడా గజ్జ సౌండ్ ఇచ్చుకుంటూ పాడినారు కదా, అప్పట్లో అది ఒక వేరే లెవెల్లో వెళ్ళిపోయింది. నేను అనుకోలేము అంత ట్రెండ్ అవుతుందని. ఆ ట్రెండ్ చేసిన వాళ్ళు మీ అసలు చేసిరమ్మా, మీరే చేశారు మేడం. నీతో కూడా గుడికాడ కానీ ఒక మంగళం గుడికాడ అయితే ఒక సిస్టర్, నాకు ఒక చెల్లె లాంటిది, నాతోని ఎవరితో ఆడది, ఒక అన్నతోనే ఆడుతున్నా అని నాతో వస్తుంది, ఒక ఫ్రెండ్ ఇలా ఆడుతుంది. నేను ఎట్లా ఆడుతానో నా ఆపోజిట్కి నేను ఎట్లా స్టెప్ వేస్తానో, ఎన్ని సంవత్సరం చూస్తానో అన్ని వీడియోస్ ఉన్నాయి, ఈమెతో మాత్రం నేను వేస్తాను. నా చెల్లె ఎవరు తప్పు అర్థం చేసుకొని కొంతమంది అన్ని నుంచి ఆడలతో ఆడుతారని, వాళ్ళు ప్రేమతో వచ్చి ఆడతారు కానీ అంతకన్నా ఇంకేం లేదు. అంటే నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాను, ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు కూడా ఒక అమ్మవార్లతో సమానం కాబట్టి అన్న, ఇప్పుడు అన్న మీరు తమ్ముడు, అమ్మవారికి తమ్ముడు ఎట్లా మీరు ఒక అన్నలాగా నాకు అంతే, అది అంతకు మించి పబ్లిక్ రాంగ్ వేలో తీసుకుంటే మనం ఏం చేయలేమన్నా. అది మన మనసు తెలుసమ్మా, పబ్లిక్ 10 మంది ఉంటారు, నరం లేని 4 దునియా అంటారు. ఇప్పుడు మేము పసుపు మీద ఉన్నా కూడా ఎవరు వచ్చినా అక్క చెల్లెనే అంటాం, అమ్మ అంటాం. అమ్మ
వాళ్ళు సెల్ఫీ తీసుకుంటూ వస్తే అమ్మ ఒక 2 నుంచి కొంచెం పక్క జరిపి కొంచెం దూరం ఉండి దింపానంటాం. అప్పుడు మనకు బ్రహ్మచారి రథం అంటాం. ఏషం మీద బ్రహ్మచారి. చెడు చూడుగా వస్తే చెడు నీకే నష్టం. అది ఆలోచించి మనస్ఫూర్తిగా వచ్చి నువ్వు చేసింది వేరుంటుంది, తప్పు అర్థం చేసుకున్నది అలాగే ఉంటుంది అంతే. అది తప్పర్థం చేసుకుంటే అది అమ్మవారు వాళ్ళకే చూపిస్తుంది. ఎందుకంటే మనం చేసేది ఏం తప్పు కాదు కదా, అది మనం ఆడేది ఒక భరతనాట్యం లాగానే ఆడతాం. అమ్మ పోతురాజు అంటే శివుడే ఆడినమ్మా భరతనాట్యం. శివుడు లాగా ఎవరు అనంటారు. ఆ అమ్మవారి మాకు పోతరాజుకి ఆ శివుడు ఆడిన అనుగ్రహం మనకి ఇచ్చిందంటే అదృష్టవంతులము. శివుని భరతనాట్యం ఆడింది మనం ఒక ట్రెండ్లో మనం ఆ నాట్యమే మనం ఆడుతున్నాం. ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఫ్యూచర్ వేసుకునే కొత్త పోతరాజులు కానీ పోతరాజులందరికీ కూడా యూత్కి అందరికీ కూడా మీరు ఇవ్వాల్సిన ఒక చిన్న మెసేజ్ ఏమైనా? మా తెలంగాణలో ఫస్ట్ పండుగ అంటే బోనాల పండుగ. చాలా సంతోషం. ప్రతి ఆడపడుచు కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ సంతోషంగా పండుగ చేసుకొని సంతోషంగా ఉంటారమ్మా. ఇది పెద్ద ఫెస్టివల్ మన పండుగ. ఏ కొత్త పోతరాజుకి వెయ్యాలని అందరికి ఉంటుంది. అరే ఒక్కసారన్నా పోతరాజు నేను వెయ్యాలా, నేను ఆడాలా, చెయ్యాలని ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు పెద్దవాళ్ళని అడిగి ఇంట్లో అమ్మనైనా అడిగి ఒక గురువుని చూసుకొని గురువు చెప్పినట్టు పోతరాజు నిబంధనలు ఏంది ఆయన తెలుసుకొని ఆ గురువు దగ్గర పోయి గురువు నువ్వు గురువుగా నాకు ఈ పోతరాజులని కోరికున్నది, మన దాని నిబంధనలు ఏంది, ఎట్లా వేయాలా, ఏ విధంగా వేయాలా, నేను ఎట్లా చేయాలంటే ఆ గురువు చెప్పినట్టు చేసి ఆయన పసుపు బండారతో పోతరా చేసి గజ్జలు పూసలు ఆయన ఇప్పించి పోతరా చేయించి మనకు మెడలో ఒక బందోబస్తు చేస్తాడు ఆయన. నా శిష్యునికి ఏం కావద్దు, నేను గురువు కదా, నాకు శిష్యునికి ఏం కాదని ఒక బందోబస్తు తైతలకు చేసి వేసి ఆయన ఒక 2-3 ఆర్డర్లలో పోతరా ఏ గుడికి వేస్తావో నీ ఫస్ట్ ఏ నుంచి పోతరా వేస్తావో అక్కడ ఉండి ఆయనను ఏమైనా అవుతుందా అని ఆయనకు నిలబడి ఏమైనా ఆయన నిమ్మకాయతో తిప్పి ఆయన ఆశీర్వాదం తీసుకొని అమ్మనైనా ఆశీర్వాదం గురువు ఆశీర్వాదం తీసుకొని ముందుకు నడుస్తే చాలా మంచి జరుగుతుంది. సో ఇప్పుడు మనతో మన శ్రీకాంత్ పోతరాజు బోయిగూడ నల్లపోచమ్మ టెంపుల్ శ్రీకాంత్ పోతరాజు గారు ఉన్నారు. నమస్కారం అన్న. సో మీ గురించి చెప్పండి అన్న, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీ పేరు అన్నీ కూడా. నా పేరు శ్రీకాంత్. మా డాడీ నల్లపోచమ్మ టెంపుల్కి పోతరాజు చేస్తుండే. ఇక నాకు ఇట్లా పోతరాజు చేయాలని చెప్పి చాలా ఆశ ఉండేది. అయితే మా డాడీ ఏమన్నాడంటే నేను వేసేది అలాగరా, ఇప్పుడు నువ్వు వేద్దాం అనుకుంటున్నావు అది కాదు, మేము అప్పుడంటే గావు పడుతుండే, మీతోనది కాదు, నీకు వేయాలనిపిస్తుంది అంటున్నావు కదా, వెయ్యి ఎట్లా సేవ చేసుకోవాలా, వాళ్ళతో ఎట్లా ఉండాలా, నువ్వు ఎవరైనా పోతరాజులు ఉన్నారు కదా ఇప్పుడు మార్కెట్లో దినేష్ అన్నతో తిరుగుతావు, ఆయన ఎంబటి ఉండి ఆయన సేవ ఎట్లా చేసుకోవాలా, ఆయన ఎట్లా చెప్తాడు ఆ విధానంగా నువ్వు చెయ్యి అంటే, నేను దగ్గర వీళ్ళు ఎంబడి ఒక 4 years ఉన్నాను మా అంకలమ్మ టెంపుల్లో. వీళ్ళు ఎక్కడ వేస్తే అక్కడికి వెళ్తుండే, వీళ్ళకి పసుపు పెట్టడము, మేకప్ వేయడము, గజ్జలు కట్టడము అలాంటివి చేస్తుండే. మళ్ళీ తర్వాత నాకు 2019లో దినేష్ అన్న నాకు ఛాన్స్ ఇచ్చిండు, నువ్వు ఇక్కడ ఇరా అని చెప్పి నాకు చొప్పల్ బజార్ లడ్డు యాదవ్ దగ్గర ఫస్ట్ టైం పోతరాజు వేయించిండు. నా ఎంబటి ఉన్నాడు మొత్తం వేయించిన తర్వాత ఇంకో 2 times వేరే దగ్గర ఇట్లా వేయించిండు. నాకు దినేష్ అన్న నాకు ఈ పోతరాజు ఫీల్డ్లో నాకు ఇచ్చిండు. దినేష్ అన్న మాకు లేడు కానీ ఆయన బాగుండాలి. ఇప్పుడు దినేష్ అన్న లేడు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాధగా ఉంది. ప్రతిరోజు మేము ఎట్లా అంటే డైలీ ఈ సీజన్ వస్తే మేము బిల్డింగ్ పైన ఆయన దగ్గరనే ఉంటుండే. చాలా మాకు ఎట్లా అంటే ఇప్పుడు మొండా మార్కెట్ వెళ్ళాలంటే మాకు అవ్వట్లేదు. ఇక మాతో ఉండు అనుకుంటున్నాం, ఆయన అయితే లేడు, మాతో ఉండు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆయన ఎక్కడున్నా మంచిగా ఉండాలా, మాతో పాటు ఉండాలి. సో ఇప్పుడు మీరు ఈ పోతరాజు వేషధారణ ఎప్పటి నుంచి వేస్తున్నారు? మీ తాతల నాటి నుంచి ఉందా ఇది మీకు, లేకపోతే? మా తాతల నాటి నుంచి ఏం లేదు, మా డాడీ వేస్తుండే నల్లపోచమ్మ టెంపుల్కి గావు పోతరాజు అంతే. మా డాడీ తర్వాత నాకు వచ్చినది. ఇప్పుడు నేను వీళ్ళ తరఫు నుంచి చేస్తున్నా, దినేష్ అన్న వాళ్ళ తరఫు నుంచి చేస్తున్నా. దినేష్ అన్న గ్రూప్లో శ్రీకాంత్ పోతరాజు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. అది ఎట్లా అంటే ఇప్పుడు నాకు నర్సింగ్ అన్న అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆర్డర్స్ నాకు చాలా ఇస్తాడు, ఆయన బట్టి వండేస్తున్నాను. దగ్గర ఇప్పుడు నేను వేసేసి 6 years అవుతుంది. నర్సింగ్ అన్న ఎంబట దినేష్ అన్న ఎంబట్నే వేస్తాను, బయట ఎవరితో వేయలేదు, మనకు అలవాట్లేదు. ఒకవేళ బయట ఆర్డర్స్ ఏమైనా వస్తే వెళ్తారా? నా సొంతంగా ఆర్డర్ వస్తే మా వాళ్ళని వేరే వాళ్ళని పంపిస్తా, కానీ నేను వీళ్ళతోనే వేస్తా, వీళ్ళ గ్రూప్లోనే వేస్తా, ఎవరితోనే ఓన్లీ నర్సింగ్ అన్న దినేష్ అన్న భాస్కర్ వెంకటన్న వీళ్ళతోనే ఉంటా. ప్రత్యేకంగా నల్లపోచమ్మ టెంపుల్ లాస్ట్ వీక్ మా దగ్గర అవుతుంది.
2 రోజులు మా టెంపుల్కి వేసుకుంటారు. మీరు కూడా పెయింటింగ్ చేస్తారు అంటే ఇట్లా ఎల్లో కలర్ వేస్తారా? మేము ఎక్కడ డిఫరెంట్ చేసినా సరే ఎల్లో, రెడ్, బ్లాక్ ఇది 3 వాడతాం, వేరేది ఏ వాడడం, వైట్ వాడతాం. ఈ 4 కలర్ తప్పించి వేరేది వాడడం మేము నార్మల్గా. మాకు ఎట్లా అంటే దినేష్ అన్న ఒకటి చెప్పింది, మనం ఎంత డిఫరెంట్గా తయారన్నా మన ఫేస్లో రెడ్, ఎల్లో ఉండాలి కంపల్సరీ, అంతే. ఓకే. సో ఇప్పుడు మీరు బయట పోతురాజు ఆర్డర్స్ వెళ్ళరు, అండ్ ఆల్సో లైక్ ఎవరికైనా కావాలి అనుకుంటే అప్పుడు ఎవరికైనా కావాలనుకుంటే వేరే వాళ్ళని పంపిస్తాం. అంటే మీరే కావాలనుకుంటే? మేమే కావాలంటే ఇప్పుడు నర్సింగ్ అన్న అడుగుతా, అన్న ఇక్కడ ఉన్నదా అన్న ఆర్డరు, మళ్ళీ ఏమంటావు మనకు ఉన్నదా లేదా, అరే సరే వెళ్ళురా అంటే నీకు లేకపోతే వెళ్ళురా అంటే వెళ్తా, లేకపోతే మాత్రం వీళ్ళతోనే ఉంటా. మీ గురువు ఎవరు? మా గురువు దినేష్ పోతరాజు. దినేష్ పోతరాజు. ఓకే. సో దినేష్ పోతరాజు మీ గురువు. మీరు సంఘంకి మీరు కూడా వెళ్తారా? పోతరాజు సంఘంకి? పోతరాజు సంఘంకి వెళ్తాను. సో మీరు పోతరాజు వేసినప్పుడు ఏ నియమ నిష్టాలు పాటిస్తారు? అంటే ఒక గ్లాస్ పాలు ఉంటాయి కదా, పచ్చి పాలు తీసుకొని ఒక అరటిపండు తినేసి అయిపోయే వరకు అక్కడే ఉంటాం, మొత్తం వేషం అయిపోయే వరకు అలాగే ఉంటాము. తర్వాత వచ్చేసి వేషం తీసిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ పాలు, అరటిపండు తినేసి ఒక పొద్దు ఇచ్చేస్తాం, అయిపోతాం. ఓకే. సో ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ వేసినారు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇట్లా పోతురాజు చేయబట్టి? నేను 2019 నుంచి వేస్తున్నాను. ఓకే. 2000. ఓకే. ఎక్కడెక్కడ వేసినారు? ఎక్కడెక్కడ అంటే నేను కరీంనగర్, సిద్దిపేట్, వరంగల్, ఖమ్మం, నర్సింగ్ అన్న వచ్చేసి మచిలీపట్నం తీసుకెళ్ళిండు. నర్సింగ్ అన్నతో వేసిన బాలాజీ నగర్, ఈసీఎల్, కాప్రా, మన ఇక్కడ నాగారం, చక్రీపురం ఇక్కడ మొత్తం వేసి. సో మన అన్న బయట ఎక్కడికి రాడంట, ఆర్డర్స్ ఏమన్నా ఉంటే ఓన్లీ నర్సింగ్ అన్న, మీరు నర్సింగ్ అన్నని పిలిస్తే అన్న వస్తాడు అంతే. ఏంటంటే ఎక్కడ పోయినా కూడా మేము ఒక గ్రూప్గా పోతాం. ఏమంటే మా గ్రూప్ ఏంటంటే మాకు ఒక హిమ్మత్ ఉంటుంది. అదే మనం ఏ ఆర్డర్ ఉందంటే మనం చెప్పంగానే ఒక స్టిల్ అనగానే అర్థం చేసుకొని స్టిల్ ఇచ్చేస్తాం. ఆ బ్యాండ్ సౌండ్కి ఏది చెప్పినా అర్థం కాదు. ఏంటంటే మేము కళ్ళతో విషారించుకుంటా ఆడుకుంటా టెంట్ సెట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు తెలిసింది అనుకో, ఏ రోజులకు అయితే చెప్పాల్సి వస్తుంది, నోరుతుంది, నువ్వు అట్లా చేయి, నువ్వు ఇట్లా చేయి అని చేస్తావు. అదే మన మనుషులు అనుకో, కళ్ళతోని అని విషారిస్తే కదా మా స్టిల్ అనేది అట్లా వచ్చేస్తుంది, అట్లా ఆట ఆడుకుంటాం అట్లా. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు. మాకు అంతా మామ వాళ్ళు అందరు ఉన్నారు. మాకు ఏదన్నా ఆపద వచ్చిందంటే మా మామ వాళ్ళే మాకు చూస్తారు. ఏ నైట్ అయినా సరే మాకు ఆపద, మనీ అయినా ఏదన్నా వర్క్ ఉండని మా మామ వాళ్ళే మాకు చూస్తారు. మాకైతే ఫ్యామిలీ అయితే బెస్ట్. మేము ఏంటంటే గరీబ్ వాళ్ళం, అంతే పని చేసుకొని బతుకునే వాళ్ళమే. ఏం వర్క్ చేస్తారు? నేను ఆయుర్వేదిక్ ఫీల్డ్ చేస్తాను. చెట్ల మందులు, యునాని మెడిసిన్స్, అంటే న్యాచురల్ పౌడర్స్ ఏమున్నా చెట్ల మందులే ఉంటుంది మన దగ్గర. 15 years నుంచి అదే ఫీల్డ్, మొత్తం వర్క్ వస్తుంది. కస్టమర్స్ ఇప్పుడు పూజా సామాన్ గిట్లు ఉంటాయి, అవి ఇట్లా ఇస్తుంటాం. బాగా ఆయుర్వేదిక్ ఫీల్డే నాకు అలవాటు అయినది, అదే చేస్తాను. అది ఇట్లా ఏంటంటే పోతేనే డబ్బులు, పోకపోతే డబ్బులు ఉండదు. డైలీ 800 ఇస్తారు అక్కడ. ఇక నా సొంతంగా నేను ఎవరైనా కస్టమర్లకు మెడిసిన్స్ ఇస్తే నాకు అలా వస్తుంటాయి, కమిషన్స్ వస్తుంటాయి. బయటకు ఏం చేసుకుంటాను, మ్యాక్సిమం 25,000 వరకు చేసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ పోతురాజు వేసినప్పుడు ఫ్యామిలీ వాళ్ళు, మీ మమ్మీ కానీ మీ ఫాదర్ కానీ ఎలా సపోర్ట్ చేస్తారు? మా మమ్మీ చనిపోయింది. మా మమ్మీ చనిపోయిన తర్వాత నేను పోతురాజు స్టార్ట్ చేసిన. ఇప్పుడు డాడీ రీసెంట్లీ 2 years అవుతుంది డాడీ చనిపోయి. మాకైతే ఫ్యామిలీలో ఏమన్నారు, ఫ్యామిలీ సపోర్ట్ మంచిగా ఉన్నది. పోతురాజులో ఎక్కడ వెళ్ళినా సరే దేవుని మొక్కుకొనేరా అంటారు, అంతే తప్పించి ఏం లేదు. ఓవర్ ఏమన్నారు మా ఫ్యామిలీలో. పోతురాజు చేయడం అయితే ఫ్యామిలీకి మొత్తం నచ్చుతుంది మా ఫ్యామిలీకి. థ్యాంక్ యూ. సో చూసారు కదా మన నర్సింగ్ అన్న, శ్రీకాంత్ అన్న ఇంటర్వ్యూ. అండ్ ఆల్సో మీరు కూడా పోతురాజు వేసే ప్రతి ఒక్క వాళ్ళు కూడా మన నియమ నిష్టాలు పాటిస్తూ జాగ్రత్తగా వేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ అవర్ వి డిజిటల్ ఛానల్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, like and share. Thank you.